హాయ్ అండి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి వైవి ధర్మేంద్ర అనే వ్యక్తి దగ్గర అశు రెడ్డి అలియాస్ కొయ్య వెంకట అశ్విని రెడ్డి ఈవిడ 9.5 కోట్లు వరకు దాదాపు కాజేసిందనేసి ఆ మోసపోయినటువంటి ఎన్ఆర్ఐ వాళ్ళ తండ్రి అయినటువంటి వై సత్యనారాయణమూర్తి హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సంగతి గత కొన్ని రోజులుగా ప్రతి న్యూస్ ఛానల్లో చూస్తున్నాం మనము. అయితే ఈ పిటిషన్ని కొట్టేయాలని చెప్పేసి అశురెడ్డి ఆమె యొక్క తల్లి యశోదారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి హైకోర్టుని ఆశ్రయించారన్నమాట. అయితే హైకోర్టులో దీనిపైన ఆల్రెడీ విచారణ ప్రారంభమైంది, వాదనలు కూడా వినడం జరిగింది. అయితే ఈమె తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో, అశురెడ్డి తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన తప్పుని పరోక్షంగా అంగీకరించాడు. అంటే ఆయన వాదనలు వినిపిస్తూ ఏం చెప్పారు అంటే, అశురెడ్డి అతని దగ్గర డిమాండ్ చేసి డబ్బులు ఏమీ తీసుకోలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏమీ మోసం చేయలేదు, కాకపోతే ఈమెను పెళ్లి చేసుకోవడం కోసం అటువైపు వ్యక్తే ఎరగా ఈ డబ్బులు వేశాడు అనే విషయాన్ని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, అక్కడ డబ్బులైతే ఈమెకు చేరింది అనేది కన్ఫర్మ్ చేశాడు ఆమె యొక్క లాయరే. కాకపోతే ఎలా చేరింది అనే విషయాన్ని అతను ఏం చెప్తున్నాడు అంటే, ఆ ధర్మేంద్ర అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతను ఈమెను పెళ్లి చేసుకోవడం కోసం ఎర్రగా 9.5 కోట్ల రూపాయలు వేశాడు అనే విషయము ఆ లాయరు చెప్పాడు, అశురెడ్డి తరపు లాయరు. అయితే దీనిపైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో ఆయన స్పందిస్తూ దీని నుంచి 2 వర్గాల నుంచి వివరణ తీసుకొని మరింత లోతుగా దీన్ని విచారించడం కోసం జడ్జి గారిని సమయం అడిగితే ఈ కేసుని అంటే తదుపరి విచారణ మే 4వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుద్ది మే 4వ తేదీ అనే విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.